ఏమిటండి అలా వెళ్ళిపోతున్నారేమిటి? ఎంతవరకు వెళ్తున్నారో మండలం చూశానండి, మళ్ళీ మధ్యలో వస్తారేమోనండి. స్టార్టింగ్ ప్రాబ్లం చాలాగా ఉందండి. ఇంత ఇన్స్టాల్మెంట్ ఏంటంటే దేనికోసం వచ్చాను చింతామణి గారు? మీకోసం వచ్చాను. అవునా? వాళ్ళు తగులుకున్నారు. అవును, కానీ వాళ్ళకన్నా ముందు మీ అమ్మ తగులుకుంది. అరే అలా నిలబడి ఉన్నారు ఏమిటండి? అయ్యి బాబాయ్, మీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నా నాకు తెలియదు. నేను పడిపోయానా? నో, ఖర్చు ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూస్తున్నాను. బాగుందండి. మనకి వచ్చింది మొదలు. చేతుకున్న వేళ్ళు నాకు కనపడాలని ఒకటే తహతహలాట. అయినా కొత్త సాని కడకి ఎగినప్పుడు కోడికాండ్రకు పుట్టుకుండలో ఇది ఒకటి కాబోలు. రాగము తీయబూనుట, రాగము తీయబూనుట, సరాగములాడుట, మేని సొమ్ములేలాగుననైనా సాని కనుల బడజేయుట, డాబులే ఊరకి వాగుట, చప్పుడౌ కరణిపై కము తట్టుట, భోగి పోలిక త్యాగి వలే నటించుట, విధావళి చేష్టలు క్రొత్త చోటుల, ఏమండి ఎందుకు కూర్చోబెట్టారు? అదే చెప్తున్నానండి, మీకంతా తొందర. నాకు తొందరగా ఏమండి మరి మీరు చాలా భాగ్యవంతులని విన్నాను. మరి అలా గాజురాల ఉంగరాలు ధరించారేమిటండి? ఎవరా మాటని ఎదవా, పళ్ళు రాలిపోతాయి. మీరు తిడుతున్నారు. కోపంతో అరిచా. మీరేమన్నారు? గాజురాలు కళ్ళెట్టుకొని చూడండి. గర్భాధానం నాడు లోపలికి వెళ్ళలేదంటే కొమ్మూరు వారు మా మామగారు చెన్నై వెళ్ళారు, అక్కడి నుంచి తీసుకొచ్చారండి రవ్వ కెంపండి. అవునా? ఇది ఒక్కడే దుబాయ్ నుంచి తెచ్చారండి. మొత్తం కలిపి ఎంత అయింది ఏమిటి? మొత్తం కలిపి అంతా కలిపి 6, 3, 12,000. 6, 3, 12 ఏమిటండి? 6, 3 కలిపితే 9 కదా. మీలాంటి వాళ్ళకి 9. మరి రాను పోను ఖర్చులు, లాడ్జింగ్, రెంటలు, బాయ్స్ ఇవ్వడం ఎన్ని తెలివితేటలు. ఏమండి ఆయన మీ చేతిగా ఉంటే వాడి విలువ నాకేం తెలుస్తుందబ్బా. నేను చెప్పాను కదండి ఎక్కడ కొన్నాను అడ్రస్ ఇస్తాను. రంగారెడ్డి గారు అక్కడే కొన్నారు. అబ్బా అలా కాదండి,
నాకు తీసి మీ దాంట్లో పెట్టాలా? మీకున్నాయి కదండి. అబ్బా ఇవేంటి? అవును, ఇలా చూసుకోండి. చూసుకొని బాగుందంటే సైజ్ ఎంతో చెప్పండి. చెన్నైలో అవసరం లేదులేండి, మేము దారం చుట్టుకుంటాం కానీ ఇవ్వండి. అదే చూసుకొని అంటే మీకు పెట్టాలా? పెట్టి చూసి ఇచ్చేస్తారా? తప్పకుండా ఇచ్చేస్తానండి. కదిలితే పెట్టలేమండి, మామూలు కాదు. ఎవడైనా ప్రపంచంలో కదిలితే పెడతాడండి. పక్కకు పోదు, ఓ సైడ్ అయిపోదా, కదలకుండా ఉండని పెడతాను. ఇప్పుడు మెట్ల మీద చెయ్యేస్తే ఉంటుంది, పక్కకి వెళ్ళిపోతే ఏదో డౌట్. రండి. మొదట్లో అలాగే ఉంటుంది. అమ్మయ్యా, ఎక్కిపోయింది. నొప్పిగా ఉందండి. మొదటి నొప్పిగానే ఉంటుందండి, తర్వాత సులువుగా ఉంటుంది. చూసుకోండి ఎలా ఉంది. చాలా బాగుందండి. ఏమండి ఆయన ఒక్క ఉంగరం నా చేతికి అంత అందంగా లేదండి. ఒకటి చాలకే కదా, ఎర్రమొండ కూడా ఇక్కడ వచ్చాడు. ఒకటి చూసుకొని బాగుందా, అది ఇచ్చేయండి, ఇంకోటి పెట్టా. చూసారా, మొదటి దానికి రెండో దాన్ని నొప్పి తెలియకుండా పోయింది. పెట్టడంలో మేము ఎక్స్పెక్ట్. ఎప్పుడు పెట్టారండి? అదే తెలియదండి, ఎప్పుడు చేస్తామో తెలియదు, ఎప్పుడు పెడతామో తెలియదు. నాకు తెలియనే లేదండి. రెండు బాగున్నాయి కదా, చూసుకొని ఇచ్చేయండి. ఆయనకి చేస్తానన్నారు కదా. ఇక మీరు అడిగిన ఉంగరాలు అవి చూడండి. అయినా పెట్టుకొని ఇచ్చేస్తానన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదురండి. ఓకే, బాగున్నాయండి. హారం చాలా బాగుంది. ఇది అద్దంకి జ్యువెలర్స్ లో కొన్నామండి. అద్దంకి జ్యువెలర్స్ అని దాని ప్రొపరేటర్ నోకతోటి జైబాబు గారు అలాగా ఆయన తయారు చేశాడు. ఏమండి అది సరే కానీ అసలు మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? మణిమణి సుబ్బారావు గారు చాలా మంచివారు. ఆ మాట యథార్థమే కదా. అవును, ఆయన ఏమి ఇచ్చినా సరే వెనక్కి తిరిగి తీసుకోరు అని చెప్పిందండి. ఏమిచ్చినా వెనక్కి తీసుకోను అని చెప్పిందా మీ అమ్మ? అవునండి.
ఆ మాట మీరు ముందే చెబితే ఇచ్చేవాడిని కాదు కదండి. ఏడుస్తున్నారు కదా, నాకు ఇచ్చారని ఏడుస్తున్నారు కదా. నా మొక్కమే అలా ఉంటుందండి. తీసేసుకోండి, నాకేం అక్కడ తీసేస్తే నా మీద వచ్చే నా మీద అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఊరుకుంటున్నాను. అయ్య బాబు, లేకపోతే ఇచ్చేసేది ఇది. ఏమండి ఇలా రండి. చెప్పండి. ఏమండి మరి అత్తరు పూసుకుంటారా? మీ చేతిలో బందబాంలో పూసుకుంటామండి. సరే, మంచి గంధం పూస్తాను, అలా కూర్చోండి. అలాగే. నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానెడు నౌతలోన నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయచు బావురు మన్నవి కృంగిపోతి నా తణుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. నా రాజరా